అమన్ ఒక లాడ్జిలో తన గదిలో నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా కిటికీలు తెరుచుకోగానే అతను నిద్రలేచాడు. షిట్, ఈ హోటల్లో కిటికీలు కూడా సరిగ్గా ముయ్యరు. అమన్ తనలో తానే మాట్లాడుకుంటూ కిటికీని మూయడానికి వెళ్ళాడు. అకస్మాత్తుగా కిటికీ దగ్గరకు పులి వచ్చి అతని చేయి గట్టిగా నోటితో పట్టుకుంది. నేరుగా అడవిలోకి లాక్కెళ్లి ఒక దగ్గరేసి అతని కాలి వేలును కొరికేసింది. ఆ తర్వాత తన నిజమైన రూపంలోకి మారిపోయింది. అమన్ దాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? అమన్ అలా ఇంకొక మాట మాట్లాడే లోపే తన శరీరంలోని ఆత్మను వేరు చేసింది. దాంతో ఒక్కసారిగా అడవంతా నిశ్శబ్దమయ్యింది. ఈ సంఘటన 2020లో దురియాబాద్ అనే గ్రామంలో జరిగింది. పండిత్ నారాయణ్ తన కూతురు రేష్మాతో ఒక కుటీరంలో నివసిస్తున్నాడు. నారాయణ్ ఆ గ్రామంలో ఉన్న ఒక దుర్గాదేవి గుడిలో పండితుడు. తన కూతురు 16 సంవత్సరాల అందమైన యువతి. కానీ తను మానసికంగా 6 సంవత్సరాల యువతిలా ప్రవర్తిస్తుంది. దాంతో గ్రామంలో ఉన్న ధనిక యువకులు ఆసరాగా చేసుకొని ఆమెను ఆట పట్టిస్తుండేవారు. అవకాశం దొరికినప్పుడు రేష్మతో మాట్లాడుతూ అక్కడ ఇక్కడ చేయి వేస్తుంటారు ఆమె మీద. రేష్మ అలా చేస్తున్నా కూడా ఆమె ఎప్పుడూ తప్పుగా భావించలేదు. ఊళ్ళో వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలిసి పండిత్ నారాయణ్ గారు కూతురును హెచ్చరించారు. కానీ ఆమె మానసిక పరిస్థితి వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయింది. పండిత్ నారాయణ పూజారిగానే కాకుండా అతను చాలా తంత్ర విద్యలు నేర్చుకున్న మనిషి. తన శక్తులను ఉపయోగించి తరచుగా గ్రామస్తులకు సహాయం చేసేవాడు. ఇతను ఎన్ని విద్యలు తెలిసినా కూడా తన స్వంత కూతురుని బాగు చేసుకోలేకపోతున్నాడు. ఆ బాధనే తనని లోపల తినేస్తుంది. అందుకోసమనే ఒకరోజు తన కూతురు రేష్మాను పిలిచాడు. నా బంగారు తల్లి, నీ మానసిక స్థితి గురించి పదే పదే ఆలోచించి నా గుండె అవిసిపోతుందమ్మా. బాబా, నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు బాధపడకండి. అదే నీకు సరిగ్గా అర్థం అవటం లేదు బిడ్డా. నీకు ప్రేమకు వ్యామోహానికి మధ్య తేడా తెలియడం లేదమ్మా. అందుకే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటా. బాబా, మీరేగా బాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లరని. రేష్మ చెప్పింది విని తర్కించాక తన మెడలోంచి ఒక రుద్రాక్షమాల తీసి మంత్రించాడు. తర్వాత దాన్ని రేష్మకిస్తూ అన్నాడు, అమ్మా, నేను చనిపోయిన తర్వాత ఈ మాలను నా అస్థికలతో పాటు సురక్షితంగా ఉంచి ఇంట్లో పెట్టి, నేను మాటిస్తున్నా, నేను చనిపోయాక కూడా నీ చుట్టూనే ఉండి ఎల్లప్పుడూ నీకు కాపలాగా ఉంటాను. 3 సంవత్సరాలు గడిచింది. పండిత్ నారాయణ్ చనిపోయిన తర్వాత తన కూతురు రేష్మని ఈ దుర్గాదేవిలో పూజలు చేస్తుంది. ఈ రోజుకు రేష్మను కామదృష్టితో చూస్తుంటారు. కానీ ఊళ్ళో ఎవ్వరు కూడా ఒక అడుగు ముందుకేసి ఆమెను అనుభవించడానికి ధైర్యం చేయరు. అలా ఒకసారి కొందరు యువకులు ఆమెను అనుభవిద్దామని ప్రయత్నించగా రేష్మ ఉగ్రరూపాన్ని చూసి భయపడిపోయి వాళ్ళు అనారోగ్య పాలయ్యారు. దాంతో అందరికీ అర్థమైపోయింది ఈ రోజు కూడా పండిత్ నారాయణ్ తన కూతురుతోనే ఉన్నాడని. ఒకరోజు ఆ ఊరు పంచాయతీ జరిగే స్థలం దగ్గర నుంచి ఒక టాంగా వెళ్ళింది. దాంట్లో కెప్టెన్ హెన్రీ మిల్స్, దాన్ని నడిపే రాజన్, వీళ్లతో పాటు కొందరు రక్షక భటులు వైస్రాయ్ ఇంటికి వెళ్తున్నారు. రేష్మ కంట రాజన్ పడ్డాడు. అతన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి ఇంతకు ముందు ఏ యువకుని చూసినా ఆమెకు కలగలేదు. కానీ ఆమె మీద చెడు దృక్పథంతో ఇంకొకరి కన్ను పడింది. అతనెవరో కాదు, కెప్టెన్ హెన్రీ మిల్స్. సమయం గడుస్తున్న కొద్దీ రాజన్ మరియు రేష్మ దగ్గరయ్యారు. రాజన్ ప్రతిరోజు పని పూర్తి చేసుకున్న తర్వాత దుర్గాదేవి ఆలయాన్ని సందర్శిస్తుంటాడు. తర్వాత రేష్మతో ముచ్చటిస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలిగింది. ఇంకోవైపు దురియాబాద్లో షావుల తాండవం కూడా మొదలయ్యింది. ప్రతి 2 రోజులకొకసారి పొలంలో ఎవరో ఒకరి శవం కనిపిస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్కరిలో శరీరమంతా గాయాలయ్యి వాళ్ల శరీరంలో ఏదో ఒక భాగం అదృశ్యమవుతోంది. దీని గురించే ఊళ్ళో ఒకరు ఫిర్యాదిచ్చారు. ఇదంతా జరగడానికి కారణం రేష్మ మరియు తన చనిపోయిన తండ్రి. గ్రామంలోని వాళ్ళందరూ రేష్మ మరియు రాజన్ మీద నిఘా పెట్టారు. దుర్గాదేవి ఆలయంలో రేష్మ దగ్గర ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు.
ఒకరోజు పంచాయతీ స్థలం దగ్గర 2 యువకుల శవాలు అతి క్రూరంగా చంపబడి ఉన్నాయి. దాంతో వీళ్లకు ఓపిక నశించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ హత్యాకాండకు అంతటికీ కూడా కారణం రేష్మానే అని. ఆ కోపంతోనే ఊరి వాళ్ళందరూ కాగడలు పట్టుకొని రేష్మా ఇంటికి వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించారు. ఇంట్లో ఎవరు లేని కారణంగానే ఆ ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. రేష్మా చెరువు దగ్గర నీళ్ల కోసం వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి తన ఇల్లు కాలిపోతుంటే చాలా బాధపడి ఏడ్చింది. ఇదంతా దూరం నుంచి రేష్మా చూస్తుండగా గ్రామస్తుడొకడు రేష్మా వచ్చిందని అందరికీ చెప్పేశాడు. అందరూ ఆగ్రహంతో రాళ్లు తీసుకుని ఆమెపై విసిరేశారు. ఆమె గాయాలతో విలవిలలాడుతుంది. ఆమె కొద్ది క్షణాల్లో చనిపోతుందనగా అప్పుడే క్యాప్టర్ హెన్రీ మిల్సన్ ఇక్కడికొచ్చాడు. అతను అక్కడికొచ్చి తుపాకీ పీల్చాడు. ఒక్కసారిగా అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగు లంకించేశారు. కెప్టెన్ హెన్రీ మిల్స్ అందరి ముందే ఆమెను లేపుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. హే రేష్మా, నీకు తినడానికి ఏదైనా ఏర్పాట్లు చేస్తాను, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. రేష్మా అది విని ఏం మాట్లాడకుండా తను చెప్పింది విని తల ఊపింది. కెప్టెన్ హెన్రీ మిల్స్ గదిలోంచి బయటకు రాగానే దానికి తాళం వేశాడు. రేష్మా అసలు ఈ విషయాన్ని గ్రహించలేదు, ఆమె ఇంకా పెద్ద ఉచ్చులో పడిపోయింది అని. అంతలోనే గది బయట ఆమెకేదో శబ్దం వినిపించింది. రేష్మా అనుకుంది ఊరి వాళ్ళు మళ్లీ దాడి చేయడానికి కెప్టెన్ హెన్రీ మిల్స్ భవనం దగ్గరకు వచ్చారని. దాంతో రేష్మా ఎక్కడైనా దాచుకుందామనుకుంది. అంతలోనే ఆమెకు రాజన్ కనిపించాడు. రాజన్ ఆమె కోసమే వచ్చాడు. రేష్మా, పద, ఇక్కడుంటే నీకు చాలా ప్రమాదం. సమస్య బయట ఉంది, నేను లోపలున్నాను. నేను సేఫ్ గా ఫీల్ అవుతున్నా, నేను భద్రంగా ఉన్నాను. నీకు మిల్స్ గురించి నిజం తెలియదు, నాకు తెలుసు. నువ్వేం ఆలోచించకుండా నాతో పాటు రా. నా మీద నమ్మకం ఉంది కదా? ఇదేంటి అడగాల్సిన విషయమా రాజన్? నాకంటే నువ్వే నాకిష్టం. రేష్మా రాజన్ చేయి పట్టుకొని కిటికీలోంచి దూకి పరిగెత్తారు. ఇద్దరు దుర్గా మందిరం చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నిజమేంటో నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలి. నిజం వినాలనుకుంటున్నావా? విను. కెప్టెన్ మిల్స్ ఒక నరభక్షకుడు. అతను మనుషుల రక్తాన్ని తాగుతుంటాడు. ఊళ్ళో జరుగుతున్న హత్యలకు ముఖ్య కారణం ఆ కెప్టెన్ హెన్రీ మిల్సే. ఒకరోజు రాత్రి నేను ఈ ఊరి గుండా వెళ్తుండగా కెప్టెన్ హెన్రీ మిల్స్ చేతిలో కత్తి పట్టుకొని మీ ఇంటికి చేరుకున్నాడు. గదిలోకి వెళ్ళాడు. గదిలో నువ్వెక్కడా కనిపించలేదు. ఆ సమయంలోనే అతను అసలైన రూపంలోకొచ్చాడు. అది అతనికి కూడా తెలియదు. కొద్దిసేపు గట్టిగా అరిచి అటూ ఇటూ చూశాడు. తల అటూ ఇటూ తిప్పాడు. రేష్మాతో పాటు ఈ ఇంట్లో ఇంకెవడో ఉన్నాడు ఖచ్చితంగా. ఎవడైనా వాడు నా వేటకు బలైపోతాడు. వాళ్లను నా నుంచి ఎవరు రక్షించలేరు. అలా అంటూ కిటికీ తలుపు మూసేసి రేష్మా వాసన పీల్చుకుంటూ అనుసరిస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఏంటి, ఊరు ప్రజల దగ్గర నా దగ్గర లేనిపోనివి చెప్పాడా? అందుకే ఊరు ప్రజలు నా ఇంటికి నిప్పు పెట్టారా? అరే, ఈ ఆంగ్లేయులకు ఇది కొత్త విషయమేం కాదు. వాళ్ల కోరికలు అవసరాలు తీర్చుకోవడం కోసం సొంత అన్నదమ్ములనైనా లెక్క చేయరసలు. రాజన్, రాజన్, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వేం బాధపడకు. నేను గుర్రపు బండిని ఏర్పాటు చేశాను. ఈ రోజు రాత్రి ఇక్కడి నుంచి వెళ్లి శాశ్వతంగా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అప్పుడు మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. రాజన్ అలా తన మాటలు పూర్తి చేయకుండానే వెనకాల నుంచి మిల్స్ వచ్చి మిల్స్ తనపై దాడి చేసి నేల కూల్చాడతన్ని. ఒక్క దెబ్బతోనే చనిపోయాడు. రేష్మా ప్రేమికుడు శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. హే రాజన్, 3 సంవత్సరాలుగా మా దగ్గర పని చేసి మోసం చేస్తే అంత సులువుగా ఎలా వదిలేస్తా? పైగా నువ్వు నా ప్రియమైన వేటకూరను ప్రేమలో పడిసావు. యు డిడ్ంట్ టెల్ us that too. Very bad. ఒరే దేవుడా, వీడి దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడు. ఏయ్, ఒక స్టోన్ తో నీ కోరిక కోరుకుంటున్నావా? లోడ్ వెంపైర్ ని ముందున్నప్పుడు ఆ రాయిలో ఉన్న నీ దేవి దేవత ఏం చేస్తావు? అందుకే ఏం జరగబోతుందో దాన్ని అనుభవించు, అర్థమైందా?
అలా అంటూ కెప్టెన్ హెన్రీ మిల్స్ రేష్మా వైపుకు నడుస్తున్నాడు. రేష్మా కూడా కెప్టెన్ హెన్రీ వక్రబుద్ధిని చూసి వెనక్కి నడుస్తూ వెళ్ళింది భయపడుతూ. హెన్రీ రేష్మను పట్టుకున్నాడు. విచిత్రంగా ఆమె శరీర వాసనను పీల్చుతున్నాడు. అది చూసి రేష్మా వెక్కి ఏడుస్తుంది. అంతలోనే ఒక చమత్కారం జరిగింది. అది ఎవరు కల్లో కూడా ఊహించలేదు. రేష్మా వెక్కి ఏడుస్తుండడం చూసి పక్కనే ఉన్న దుర్గా మందిరంలోంచి వచ్చిన ఒక వెలుగు ఆమెను ఆవహించింది. అలా చూస్తుండగానే ఆమె శరీరమంతా పటపట శబ్దం వినిపిస్తూ క్షణాల్లో ఆమె ఒక పులిలాగా మారిపోయింది. హెన్రీ ఆ పులిని చూసి భయపడుతూ వెనక్కి జరుగుతున్నాడు. ఆ పులి ఒక్కసారిగా అతని మీద పంజా విసిరి అతన్ని అంతం చేసింది. హెన్రీ శవాన్ని చూస్తూనే రేష్మా ఒక యువతి రూపంలోకి వచ్చింది. ఆమె అలంకరణ సాధారణ యువతుల కంటే కొంచెం విచిత్రంగా ఉంది. ఒక్కసారిగా ఆ యువతి హెన్రీ దగ్గరకు వచ్చి తన శరీరాన్ని గాల్లోకి లేపి తలా మొండెం వేరు చేసి మొండెంలోంచి రక్తం తాగింది. రేష్మా కూడా రాజును చంపినట్టుగానే మిల్స్ను అంతం చేసింది. దుర్యాబాద్కు ఒక నరభక్షకుడు నుంచి విముక్తి కలిగింది శాశ్వతంగా. తరువాత రోజు ఉదయం ఆ మందిరం దగ్గర రాజన్ మరియు కెప్టెన్ హెన్రీ మిల్స్ శవాలు కనిపించాయి. పోలీస్ బృందం ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు హెన్రీ జేబులో ఒక ఉత్తరం దొరికింది. దాని మీద లార్డ్ వారెన్ అని రాసుంది. ఈ హత్యాకాండ తర్వాత ఈ మగవారందరూ ఆడవాళ్లను చెడు దృష్టితో చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఏ స్త్రీనైనా ఇబ్బంది పెడితే వాళ్లను తర్వాత రోజు శవాలుగా మార్చే బాధ్యత ఈ రాష్మీదే. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.